ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయే. తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతి భగవతే శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. భక్తి భక్తి భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. జ్ఞానాంజనాందస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురుమిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా పదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదా సహగణా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ కాంత తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ హరే రామ 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 హరే రామ హరే హరే. హరే కృష్ణ. మనం ప్రథమ స్కందం 11వ అధ్యాయం శ్రీ కృష్ణుని ద్వారకా నగర ప్రవేశం చాప్టర్లో కృష్ణుడు
ద్వారకా నగరంలోకి ప్రవేశించే విధానాన్ని మనం చేసుకున్నాం. ఇంతవరకు ద్వారకాపుర ప్రజలందరూ ఏ విధంగా కృష్ణుడికి స్వాగతం పలికారన్న విషయం మనం చర్చించాం. ఈరోజు చర్చించబోయేది అంతఃపురంలోకి వచ్చిన తర్వాత అంతఃపుర రాణులు ఏ విధంగా భగవంతుడికి అంటే కృష్ణుడికి స్వాగతం పలికారన్న విషయాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఇది మోస్ట్లీ మనం ఇంతకుముందు 30 శ్లోకం కూడా మన కింది వారం చదివా. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే అక్కడి నుంచి క్వీన్ రాణుల యొక్క ప్రస్తావన అనేది వస్తుంది. 30 నుంచి అధ్యాయం లాస్ట్ వరకు రాణులకి కృష్ణుడికి మధ్య జరిగే వ్యవహారాల గురించి చర్చ వస్తుంది. అందులో ప్రత్యేకించి 31, 32, 33, 34, 35 ఈ 5 శ్లోకాలు రాణులు ఏ విధంగా కృష్ణుడిని స్వాగత పలికారన్నది. 36 నుంచి 39 లాస్ట్ శ్లోకం వరకు రాణులకి కృష్ణుడికి మధ్య ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నది వివరిస్తారన్నమాట. సో ఈరోజు 31 నుంచి మనం చూద్దాం రాణులు ఏ విధంగా. హరే కృష్ణ ప్రభుజీ 22 వరకే కదా చెప్పారు. ఆది శనివారం క్లాస్ లో 22 వరకు చెప్పారు ప్రభుజీ. 23 చెప్తామన్నారు. ఆదివారం క్లాస్ లేదు కదా. అయిపోయి కదా 22 వరకు చెప్పారు ప్రభుజీ. 22 వరకు చెప్పారా? 23 నుంచి చెప్పాలి. ఆదివారం క్లాస్ జరిగింది. జరిగింది మాతాజీ. సండే జరిగిందా మాతాజీ? జరిగింది. ఏమో నేను రాలేదు. రాణుల గురించి చెప్తా సారీ ఉన్నారు. ప్రభుజీ. అయితే హరే కృష్ణ. హరే కృష్ణ. రాణుల గురించి చెప్తా ఉన్నారు. ఓకే ప్రభుజీ. ఓకే 30 శ్లోకం చెప్పి ఆపిస్తాం. సో ఇక్కడ 31 నుంచి మనం 37 శ్లోకం చదువుతున్నాం. ప్రత్యహ ప్రతిస్పృశ్య గృహానుపాగతం విలోక్య సంజాత మనోమహోత్సవ ఉతస్తురారాతు సహసాసనాశయాత్ సాకం వ్రతైర్వ్రీడి తలోచనాననః. శ్రీకృష్ణుని రాణులందరూ తమ నాథుడు బహుకాలము పిదప పరదేశం నుండి గృహమునకు తిరిగి వచ్చుటను గాంచి అంతరంగమున మహోత్సాహమును పొందిరి. వారందరూ ధ్యానం నుండి వెలికి వచ్చి ఆసనం నుండి దిక్కున లేచి నిలబడిరి. సాంఘిక కట్టుబాట్లను అనుసరించి లజ్జా వదనులై ముఖమును కప్పుకొని వారు బిడియముగా అతనిని గాంచెరి. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? ఎన్నో రోజులు గృహంలో లేరు కాబట్టి వాళ్ళందరూ ధ్యాన పరులైపోయి ఉన్నారట. అంటే కృష్ణుని యొక్క ధ్యానంలోనే ఉన్నారు. కృష్ణుని యొక్క ధ్యానంలో ఉండడం అనేది కొత్త అయితే కాదు ఎవరికి. ఎందుకంటే ఇంతకుముందు గోపికలు కూడా వాళ్ళు కృష్ణుడు బృందావనం వచ్చి విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా ధ్యానంలోనే ఉండేవారు. ఇప్పటికి కూడా ఉంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ద్వారకా రాళ్ళు కూడా తమ భర్త దేని కారణంగా ఆయన కోసం ఆలోచిస్తూ ధ్యాన వదులనే ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో ఇలాగా కృష్ణుడు వచ్చే సంగతి అందరు ముందే తెలుసు. ఎందుకంటే ద్వారకా నగరానికి వచ్చారు. కానీ అందరిలాగా వాళ్ళు కూడా వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళలేక ఎదురు చూస్తున్నారు స్వామి ఎప్పుడు వస్తాడని చెప్పి. ఎప్పుడైతే ఆయన గృహప్రవేశం చేశాడు, లోపలికి వచ్చాడు, అంతఃపురంలోకి వస్తున్నాడు అనేప్పటికీ వాళ్ళలో ఆనందం ఉప్పొంగిపోయింది. మహోత్సాహమును పొందారు. ఉత్సాహం చాలా పొంగిపొర్లిపోతుంది వాళ్ళలో కలవాలని. అంచేది వాళ్ళందరూ ఎప్పుడైతే వస్తున్నారో కానీ పక్కన కూర్చున్నట్టు లేచి లోపలికి వస్తున్నాడు అనగానే లేచి పరిగెడదాం అనుకున్నారు. కానీ సాంఘిక కట్టుబాట్ల వల్ల వాళ్ళు అలా చేయలేక
కొంగులు కొంగులు ముఖం మీద వేసుకొని వారి యొక్క తీవ్రమైన చూపులు బయటి వాళ్ళకి కనబడకుండా ఉండేటట్టుగా ఆ కొంగులు వేసుకొని కొంగుల్లోంచి వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. ఇది ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన యొక్క భావాలను వ్యక్తపరచకూడదు బయటికి. కామభీతి అన్నది బయటకు కనబడకూడదు. ఆ కామవాసన అన్నది బయట రాకూడదు. కానీ ఈరోజు లోకం అంతా ఆమె యొక్క దీని మీద నడుస్తుంది. అంచేత అది పూర్వం కట్టుబాట్లు ఉండేవి. ఎంత ఉన్నా సరే అవి వారి యొక్క అది భార్యాభర్తల మధ్య అనుబంధం వరకే తప్ప వేరే వ్యక్తికి తెలియకూడదు అన్నది ఉండేది. అందుకని అంతఃపురము అంటే అదొక రాజ్యం వాళ్ళకి. వాళ్ళిద్దరి వరకే అది. అంచేత ఆ విధంగా ఉండేది కాబట్టి వారు ఎందుకంటే రెప్పాల్చుకొని చూడాలన్న తాపత్రయం వాళ్ళకు ఉంది. అలా చూస్తే జనాలు ఏమనుకుంటారా అన్న బిడియం వల్ల లజ్జా పదనులై లజ్జావదనులు అయిపోయి చూడకుండా ఉండలేకపోతున్నారు, అలాగని చూడలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు ముఖాన్ని కప్పుకొని వారు కృష్ణుని చూడడం మొదలుపెట్టారు. సో ఇక్కడ ప్రభుపాద వారు భాష్యం నివసిస్తున్నారు. కృష్ణుడు మళ్ళా ఒక ఇంటికి వెళ్ళిపోయి ఒకరి తర్వాత ఒకరికి వెళ్ళలేదు. ఒక్కసారి 16,108 మంది భార్యల ఇళ్లలోకి ప్రవేశించాడు ఆయన. సో అందుకని దానికోసం చెప్తున్నారు, పరమ పురుషుని ఈ విస్తారములు ప్రధాన విస్తృత అంశములుగా మరియు విడివైన అంశములుగా వ్యక్తమవుచుండును. విడివైన అంశాలు ఆ దేవదేవుని శక్తికి ప్రతినిధులు కాగా, ప్రధాన అంశాలు ఆయన స్వీయ ప్రాతినిధ్యంలో ఉన్నవి. భగవంతుడు 2 రకాలుగా విస్తరిస్తాడు. ఒకటేంటంటే ప్రధాన విస్తృత అంశాలు, రెండోది విడివడిన అంశాలు. విడివడిన అంశాలు మన జీవరాశులు, మన జీవులు అందరం కూడా విడివడిని ఆయన నుంచి విడిపోయాం. అందుకనే మనం ఆయన నుంచి స్వేచ్ఛగా మనం ఎంజాయ్ చేయాలన్న కోరిక మనలో ఉంది, లేకపోతే లేదు, ఉండదు. ప్రధాన అంశాలు అంటే ఆయన యొక్క అంశమే, ఇంకా ఆయన నుంచి ఆయనతోటి ఉంది కాబట్టి దాన్ని అవి భగవంతుడికి శక్తికి ప్రాతినిధ్యం వహిస్తే మనమేమో విడివైన ప్రాతినిధ్యం కాబట్టి వాళ్ళు మన యొక్క స్వీయ ప్రధాన ప్రాతినిధ్యంలో ఉంటాం మనం. మనం భగవంతుడి శక్తికి అందుకని మనం 3 శక్తులు ఒక శక్తిగా అయిపోయారు. మన శక్తి ప్రతిరూపాలు భగవంతుడి యొక్క ప్రధాన అంశాలు అన్నవి ఆయన యొక్క శక్తి రూపాలు. శక్తి ప్రతిరూపం కానీ శక్తి రూపాలు కాదు. అంచేత ఆ విధంగా మనం 2 అయిపోయాం కాబట్టి అందుకని మనల్ని జీవుల్ని కూడా తటస్థ శక్తులు అంటారు. బాహిరంగ శక్తి, అంతరంగ శక్తి, తటస్థ శక్తి అని 3 రకాల శక్తులు అంటారు. మన తటస్థ శక్తి మన శక్తి యొక్క ప్రతిరూపం, మనం విడిపెట్టిన మన అంశాలన్నీ. అంటే ఇటువంటి దాన్ని వైభవ శక్తి అని అంటారు. ఇలా విడిపోవడాన్ని ఏది ప్రధాన అంశాలు ఇది. అందుకని వైభవ శక్తి అంటే ఒకే వ్యక్తి అదే విధంగా రకరకాలుగా విడిపోవడాన్ని దాని వైభవ శక్తి అంటారు. ఇంతమంది మన అవతారాల కోసం చెప్పుకున్నప్పుడు దీనికోసం డీటెయిల్గా చెప్పాను. ప్రాభవ శక్తి, వైభవ శక్తి అని చెప్పి. సంచాతి ఇవన్నీ కూడా కృష్ణుడు ఒకే కృష్ణుడిలాగా 16,000 ఇళ్ళలోకి వెళ్ళాడు. సో ఆ విధంగా ఆయన వైభవ శక్తి ద్వారా ఆయన వెళ్ళాడు. అయితే ఇక్కడ ప్రభుపాద సాధారణముగా యోగి అయిన వాడు తన దేహం 10 రెట్లు అధికముగా విస్తారంలో కావింపగలడు. కానీ కృష్ణుడు తాను కోరినట్టు 10 వేలాది లేక అనంతమైన రెట్లు విస్తరించగలడు. ఒక యోగి ఒక సిద్ధి ఎంత సాధన చేసినా సరే ఆయన 10 కంటే ఎక్కువగా
విస్తారం జరగలేదు. కానీ ఇక్కడ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు వేలాది అనంతం ఎంతమంది అయినా ఎంతమంది కిందైనా ఆయన విస్తారం చేయగలడు. అది భగవంతుడికి మనకి ఉన్న తేడా. అంతేకాక ప్రభుపాదులు చెప్తున్నారు, శ్రీకృష్ణ రాణులందరూ అతను అంతరంగ శక్తి యొక్క విస్తారములు కావున ఇచ్చట శక్తిమానుడు మరియు శక్తుల నడుమ ఆధ్యాత్మిక ఆనందం నిరంతరము పరస్పర వినిమయమగుచుండును. అది ఇక్కడ రాణులు ఎవరు కూడా బయట వాళ్ళు కాదు. రాణులు కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపులు. అంటే అది అక్కడ శక్తిమానుడు శక్తికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు. అంచేది అవి ఎప్పుడు కూడా శక్తి బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా అంతరం అనేది ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా ఇది ఉండదు. ఎప్పుడు కూడా ఒకలాగే ఉంటారు. అంచేది అది ఎప్పుడు కూడా ఆ ఆనందం ఎప్పుడు ఆగేటట్టు ఉండదు. ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అవే శ్రీకృష్ణ దివ్యలీలలు కనుకనే శ్రీకృష్ణుడు పెక్కులు రాణులను పరిణయం మాడిన వాడి నాడినని ఎవరునూ ఆశ్చర్యపోరాదు. అంటే అది భగవంతుడు ఏం చేసినా అది ఒక భగవంతుడి శక్తి శక్తితోటే చేస్తుంటాడు. కాబట్టి ఆయన ఎన్ని చేసినా సరే అది దానికి ఎటువంటి ఇదేంటో లేదు. శక్తి ఎంతైనా శక్తి ఎంతైనా వస్తుంటది. కాబట్టి ఆయన ఎంతమందిని వివాహం అయినా అది ఆయనకి కష్టతరమైన విషయం కాదు. అంతే మనం ఆశ్చర్యపోవాల్సినది కాదు. పైగా 16 కోట్ల మంది శ్రీకృష్ణ వివాహం ఆడున్నాను. అది అతని అనంతము మరియు అక్షయమైన శక్తిని పూర్ణముగా ప్రదర్శించడం కాబోదని స్థిరంగా పడుకోవాల్సి ఉన్నది. అంచేత ఇక 16,000 బదులు 16 కోట్ల మందిని వివాహం అయినా సరే అది ఆయన యొక్క శక్తి క్షయం అయిపోవడం. అంటే అక్కడతో ఆగిపోద్ది. ఇంకా అంత మంచిగా చేయలేదని చెప్పట్లేదు. ఇంకా భగవంతుడు ఇంకా అనంతమైన రాళ్ళతో ఆయన కార్యకలాపాలు జరపగలుగుతాడు. అది ఆ విధంగా భగవంతుడి యొక్క శక్తి శక్తి. ఇక్కడ ఇది భగవంతుడి తాలూకు శక్తి కోసం మొదటి పారాగ్రాఫ్ లో చెప్పారు ప్రభుపాదుల వారు. రెండో పారాగ్రాఫ్ లో భార్య భర్తల మధ్య అందం వ్యవహారం ఎలా ఉండాలని చెప్తున్నారు. అది ప్రత్యేకించి భార్య ఏ విధంగా వ్యవహరించాలని రెండో పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏంటంటే భర్త దేశాంతరం మేగినప్పుడు భార్య ఎట్టి సాంఘిక ఉత్సవములలో పాల్గొనరాదనియు, దేహమును అలంకరించుకొనరాదనియు, నవ్వరాదనియు, ఎట్టి పరిస్థితి అందులో బంధువుల గృహమును కేగరాదనియు యజ్ఞవల్క్య ధర్మ నిర్దేశము తెలుపుచున్నవి. భర్త గృహములకు దూరంగా ఉన్నప్పుడు స్త్రీలు పాటించిన వ్రతములు ఇవియే. భర్త ఇంట్లో లేకపోతే భార్య అనుకుంటారట ఎటువంటి సాంఘిక కార్యక్రమాలు పాల్గొకూడదు, దేహాన్ని ఐశ్వర్యవంతంగా అలంకరించుకోకూడదు, నవ్వరాదు, ఇలాంటివన్నీ. అలాగే భర్త ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలని ఇప్పుడు భార్య అన్నట్టును శుచిరహిత స్థితిలో భర్త ఎదుట రాకూడదనియు వాడేం తెలుగుబడినది. చక్కని వస్త్రములు నగలతో అలంకరించుకుని ఆమె సదా ఆనందోత్సవములతో భర్త ఎదుట నిలువలనియు నిర్దేశింపబడినది. సో ఈ విధంగా భర్త ముందు ఎలా ఉండాలి, భర్త లేనప్పుడు ఎలా ఉండాలన్నది ఇక్కడ యజ్ఞవల్క్య ధర్మ నిర్దేశాలు తెలుపుతున్నారు. అంచే శ్రీకృష్ణుడు ఆనందుడు అతని అభావం తలుచు అతనినే సదా ధ్యానించుతుండేది. అభావం అంటే ఆయన యొక్క యాబ్సెన్స్, లేకపోవడం. దాన్ని తలుచుకుంటే ఎప్పుడు కూడా ఆయన ధ్యానిస్తూ కూర్చున్నారు. సో ఈ విధంగా వాళ్ళు ఆ ధ్యానంలో బయట కార్యక్రమాలు ఏవి కూడా పట్టించుకోలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. గోవులను మేపటికే శ్రీకృష్ణుడు వనమునకు ఎగినప్పుడు గోపికలు అతన్ని మరువు లేకుండేది. ఆ విధంగా బాలకృష్ణుడు గ్రామం నుండి బయటకు వెళ్ళినప్పుడు అతడు తన మృదువైన పాదపద్మములచే
కరుకు నేలపై ప్రయాణించే విషయం గూర్చి వారు గృహమునందు చింతించిడి వారు. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు గోవులను మేచుకుంటూ వనంకి వెళ్తే ఆ విరహాన్ని అక్కడ ఉన్న గోపికలు ఎవరు భరించలేకపోయేవారట. అందుకంటే ఎక్కువ బాధ కలిగించేది ఆయన చెప్పులు లేకుండా అడవి వెళ్తున్నాడు అన్న విషయాన్ని తలుచుకుని వాళ్ళు ఇంకా కుంగిపోతుండేవారు. ఎందుకంటే అతని యొక్క మృదువైన పాదాలకి ఆ అంత గట్టి యూనో నేల రాపిడి జరిగి ఆయన కందిపోతాయేమో, తన ఆయన పాదాలు కందిపోతాయని చింతతోటి వాళ్ళు చింతిస్తూ కూర్చుండేవారు. అది వాళ్ళ యొక్క గోపికల యొక్క ప్రేమ. సో ఇక్కడ ప్రభుపాద లాస్ట్ లో చెప్తారు, స్త్రీల సాధారణ నైజము ఈ సందర్భంలో వ్యక్తమైనదని స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు పలికిరి. ఎలాగా ఇలా ధ్యానం ఉంది. సాధారణ నైజం అంటే ఎప్పుడైతే భర్త లేరో వాళ్ళు దేని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడం. మొట్టమొదటి ఆసనం నుంచి లేచి నిలబడి తమ నాదుని వారు గోరినను స్త్రీ సహజమైన లజ్జా కారణంగా ముందుకు సాగలేకపోయిరి. కానీ తీవ్రము ప్రేమ వ్యవహారతచే ఆ స్థితిని వారు అధిగమించి అతన్ని ఆలింగనం చేసుకునే వాళ్ళను భావనను పొందిరి. వాళ్ళు లేచి నిలబడ్డారు, పరిగెట్టారు, వెళ్ళి ఆలింగనం చేసుకోలేకపోయారు. అంచేత అలా దాన్ని మానసికంగానే వాళ్ళు ఆలింగనం చేసుకుంటూ చేస్తున్నారు. అట్టి భావన వారిని పరస్పరముల స్పృహను కోల్పోయేటట్లుగా చేసెను. ఈ దివ్య ప్రేమోన్మాద స్థితి సాంఘిక కట్టుబాట్లను నియమములను నశింపజేయగా కృష్ణుని కలిసిన మార్పున వారు ఆటంకరహితులైరి. ఆత్మప్రభైన శ్రీకృష్ణ భగవానుని కలుసుకున్నటకు ఇదియే పరమాత్మ పూర్ణత్వ స్థితి. ఈ దివ్య ప్రేమాన్మ స్థితి సాంఘిక కట్టుబాట్లను నియమాలను నశింపజేయగా శ్రీకృష్ణ కలిసిన మార్గం వారు ఆటంకరహితులైరి. సో ఈ విధంగా వాళ్ళు దివ్య ప్రేమాన్వాదంతో కృష్ణుని ఇంకా ఈ సాంఘిక కట్టుబాట్లన్నీ పెంచుకొని కృష్ణుని వెళ్ళి ఆలింగనం చేసుకుందామా అన్న భావనలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఆ భావనలో వాళ్ళు కృష్ణుని తలుచుకుంటూ వాళ్ళు స్తబ్దులైపోయి స్పృహ కోల్పోయారు. అంటే వాళ్ళు ఒక విధంగా ఆలింగనం చేసుకోకుండా, అంటే వాళ్ళ యొక్క భావాలు బయటపడకూడదని ఆలింగనం చేసుకోలేదు, కానీ వాళ్ళు స్తబ్దులైపోయి ఆ విధంగా చూసుకుంటూ ఆయన ధ్యానిస్తూ ఆయన్ని ఇలాగా మానసికంగా కౌగిలించుకుంటూ పులకితులైపోయి వాళ్ళ భావాన్ని వాళ్ళు వ్యక్తపరిస్తారు. సో ఆ విధంగా వాళ్ళు సామాజిక కట్టుబాట్లు తెంచేశారు. తెంచకూడదు అనుకుంటే తెంచేస్తారు. సో అటువంటి భావన వ్యక్తపరచడమే భగవంతుడి మీద ఉన్న అత్యుత్తమ ప్రేమనే వ్యక్తపరిచే విధానం. అదే పూర్ణత్వ స్థితి అని చెప్పి ఆ భావనలో ఉండడమే ఇది జీవుడి యొక్క పూర్ణత్వ స్థితి. ఇక్కడ కృష్ణా చక్రవర్తి ఠాకూర్లు వారు రాస్తారు, వాళ్ళ సీట్ల నుంచి లేచిపోయినప్పటికి కూడా వారి సహజమైన స్త్రీ లజ్జాభావం చేత వాళ్ళు భగవంతుని కనివి తీరా చూడలేకపోయారు. అది సో అప్పుడు
అయితే ఇక్కడ ఇంకా ఫర్దర్ ఇది ఎలాగైతే మనకు చెప్పినట్టుగా విష్ణు చక్రవర్తి గారు ఇంకా దాని యొక్క రాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారని దాన్ని ఇంకా చెప్తున్నారు. అవునా? ఆ, వాళ్ళు ఫస్ట్ కృష్ణుని చూడగానే వాళ్ళల్లో ఒక ఐడియా వచ్చింది ఏంటి, ఓ కృష్ణుడు నా దగ్గరికి మొదటిసారిగా వచ్చాడని చెప్పి. ఎప్పుడైతే అలా వచ్చారన్నారో చూడండి, కృష్ణ అందరికి వస్తే అది వేరే విషయం. నా దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇంకా స్పెషల్. దాంతో వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎంత ఉత్సాహంతో లేచారంటే ఆ ఉత్సాహంలో నా దగ్గరికే కృష్ణుడు వచ్చాడు ఫస్ట్ అన్న ఉత్సాహంతో వాళ్ళు ఒక ఉద్దిటిని లేచారు అప్పటికి. అవునా? లేచి వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేకపోయాక తల దించేసుకున్నారు. తల దించుకున్నారు కానీ కళ్ళు మాత్రం కృష్ణుని వైపు చూస్తున్నాయి. అవునా? కదా, అలాగ చూస్తూ ఆ చూపులతోటే వాళ్ళు కృష్ణుని ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం చేసుకుని ఆ ఆలింగన భావనలో వాళ్ళు మర్చిపోయి కృష్ణుడికి వెళ్ళి స్వాగతం పలకాలి, లేకపోతే ఆరతి ఇవ్వాలి, ముందంతా ఏవైతే ప్లాన్లు చేస్తున్నారో అవన్నీ మర్చిపోయి అలాగా అలా ఉండిపోయారు. ఇలా ఆ బొమ్మల్లాగా ఉండిపోయారు. అంటే వెల్కమ్ చేయాలనే విషయాన్ని మర్చిపోయారు. ముందు నుంచి ఎన్నో ప్లాన్లు చేస్తున్నారు, వస్తే ఇలా వెల్కమ్ చేయాలి, అలా వెల్కమ్ చేయాలి, కానీ అన్నీ మర్చిపోయారు. అది ఆ విధంగా ప్రాణులందరూ స్తబ్దులైపోయి కూర్చున్నారు. యాక్చువల్గా శ్రీధర స్వామి ఏమని రాస్తున్నారంటే అస అసన అసనసయాత్ అన్న పదానికి అర్థం ఏంటంటే వాళ్ళు ఆసన 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 సయాత్ ఆసన సయాత్ ఆసనం మీద నుంచి లెగిశారు అన్నారు. కానీ లెగడానికి కారణం ఏంటంటే చెప్తారు. ఆయన శ్రీధర స్వామి గారు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎప్పుడైతే రాణులు విన్నారో కృష్ణుడు ద్వారకాకు వచ్చారని చెప్పి, అప్పటి నుంచి వాళ్ళు మెడిటేషన్కి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు స్వాగతం పలకడం, ఏదో జరుగుతుంటుందేమో, అలా జరుగుతుంటుందో, వీళ్ళు ప్రజలు ఈ విధంగా కెరెందుకు కొడుతున్నారా ఏమో అనుకుంటూ వాళ్ళు చూసుకుంటూ దాంట్లోనే కూర్చున్నారు. అంచేత వాళ్ళు లెగ్సీ స్థితిలో లేరు. ఆ మెడిటేషన్ డిస్టర్బ్ చేసుకుని వ్యవహారాలు ఏదైనా వేరే వ్యవహారాలు చేద్దామనే స్థితిలో లేరు. కానీ ఎప్పుడైతే వాళ్ళు విన్నారో కృష్ణుడు వారి యొక్క గృహంలో ప్రవేశించారని చెప్పి, ఆ మెడిటేషన్ కూడా భగవంతుని వెళ్ళి ఆలింగనం చేసుకోవాలన్న ఆతృత ఆ మెడిటేషన్ భగ్నం చేస్తున్నట. అంచేత వాళ్ళు లేచారు. కానీ అంచేత లేచి వెంటనే వెళ్ళి ఆలింగనం చేసుకుని వాళ్ళని చూడాలి, తన దగ్గర చూడాలని అనుకున్నారు. కానీ కట్టుబాట్లు అడ్డేసి సహజంగా స్త్రీలు అటువంటి లజ్జాభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అందుకే ప్రభుపాద చెప్తారు, ఇందు ముందు కూడా మనం చదివాం, స్త్రీకి ఎంత లజ్జాభావం ఉంటే అంత గౌరవం పెరుగుతుంది, అంత ఆనందం పెరుగుతుంది. అది లేనప్పుడు ఆమె యొక్క విలువ పోతుంది, ఎవరు వాల్యూ ఎవరు, గౌరవం పోతుంది. అంచేత స్త్రీ యొక్క ఆ లజ్జాభావం, షైనెస్సే ఆమెకి ఆభరణం. అది ఆ విధంగా వాళ్ళు రాణి యొక్క భావాలని శ్రీధర స్వామి, విశ్వనాథ చక్రవర్తుల వారు చాలా చక్కగా వివరిస్తారు.
సో ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏ విధంగా వాళ్ళు ఆ కృష్ణుని ఏ విధంగా ఆలింగనం చేసుకున్నారు, చూపుతో ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా ఆలింగనం చేసుకున్నారు అన్నది ఇక్కడ వివరిస్తుంటారు. ఎందుకంటే తమాత్మజై దృష్టి విరంతరాత్మన దురంత భావా పరిరేభిరేపతిం నిరుద్ధమప్యాస్రవబంధు నేత్రయోర్ విలజ్జతీనాం భృగువర్య వైక్లవాత్. లజ్జాపూరితులైన రాణులు అసాధ్యమకు విఫలత కారణమున తొలుత శ్రీకృష్ణ తమ హృదయాంతరములందు ఆలింగనం చేసుకున్నది. పెదప దృష్టిచే అతనిని ఆలింగనం చేసుకుని ఆ పెదప తమ పుత్రులను అతని పరిసంగమునకే స్వయంగా ఆలింగనం చేసుకున్నతో సమానము పంపిది. కానీ ఓ భృగువర్య, వారెంతగా తమ భావాలను నిరోధింప యత్నించినను వివస్వతంతో ఆశ్రువులను రాల్చిరి. వివస్వతంచే ఆశ్రు వాళ్ళు ఇందాక చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఫస్ట్ మానసికంగా ఆలింగనం చేసుకున్నారు, తర్వాత వాళ్ళ చూపులతో వాళ్ళు ఆలింగనం చేసుకున్నారు. ఇంకా ఉండలేక పిల్లల్ని పంపించి ఆలింగనం చేసుకోమని చెప్పారు. ఆ విధంగా వారి యొక్క ఆలింగనాలని వాళ్ళు పిల్లల ద్వారా పంపించారు. ఎప్పుడైతే కృష్ణుడు పిల్లల్ని ఆలింగనం చేసుకున్నారో అది వాళ్ళని ఆలింగనం చేసుకున్నట్టుగా భావించి ఆనందం పొందారు. ఇవన్నీ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళలో ఇంకా తపన లోపల ఘర్షణ జరుగుతూ ఉంది, ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. భావిద్రోకెల్లో వాళ్ళ కళ్ళంట అశ్రువులు రావడం మొదలుపెట్టారు. కొన్నిసార్లు అశ్రువులు వస్తుంటాయి ఆనందంతోనో లేదంటే దుఃఖంతో అయినా సరే. సో ఆ విధంగా వాళ్ళకు కూడా ఆనందంలో అశ్రువులు వచ్చేస్తారు. సో ప్రభుపాద వారికి రాస్తున్నారు భాష్యంలో, పుత్రుని భర్త యొక్క పరిసంగమునకు పంపడం ద్వారా భార్య పరోక్షముగా భర్తను ఆలింగనం చేసుకున్నట్లు కాగలదు. కామదృష్టిలో తండ్రి తనయుల ఆలింగనము భార్య భర్తల ఆలింగనంతో సమానం కాకుండాను అది ప్రేమ దృష్ట్యా సంతృప్తిని కలిగించగలదు. ఇక్కడ కామదృష్టిలో ఒక భర్త తన భర్త తన పిల్లవాడిను ఆలింగనం చేసుకోవడం కామదృష్ట్యా సంతృప్తి రాదు, ఎందుకంటే అది వేరు. కానీ ప్రేమ పరంగా అది సంతృప్తి కలిగిస్తుంది. అంచేత వాళ్ళు ఆ రాణులు వాళ్ళ ఒక పిల్లల్ని కృష్ణుడి దగ్గరికి పంపించడం ద్వారా కృష్ణుడు యొక్క ఆలింగనం చేసుకునే విధానాన్ని చూసి వాళ్ళు కృష్ణుడు తమనే ఆలింగనం చేసుకున్న ఆనందంలో ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళు వారి యొక్క భావన ద్వారా వాళ్ళ మనసులో ఆలింగనం చేసుకున్నారు, తర్వాత వాళ్ళ చూపుల ద్వారా ఆలింగనం చేసుకున్నారు. ఇంకా ఉండలేక వాళ్ళ పిల్లల్ని పంపించారు. ఎప్పుడైతే పిల్లల్ని వాళ్ళు ఆలింగనం చేసుకున్నారో కృష్ణుడు, అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఏ విధంగా? ఓకే, కృష్ణుడు మా యొక్క భావాల్ని అర్థం చేసుకున్నాడు, ఎందుకంటే మా యొక్క పుత్రుల్ని ఆయన ఆలింగనం చేసుకున్నాడు. కృష్ణుడు వాళ్ళని ఏ విధంగా ఆలింగనం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు నన్ను బాగా లైక్ చేస్తాడు, లైక్ చేయడం అన్న విధంగా వాళ్ళు ఆ సంతృప్తిని పొందడం మొదలుపెట్టారు. ఆ విధంగా వాళ్ళు వారి యొక్క ఆలింగన ప్రేమ భావాన్ని, కృష్ణుడికి తమ మీద ఉన్న ప్రేమ భావాన్ని కృష్ణుడు వారి పిల్లల్ని ఆలింగనం చేసిన విధానం ద్వారా వాళ్ళు తెలుసుకుని ఆనందించడం మొదలుపెట్టారు. ఇది కృష్ణ చక్ర ఠాకూర్ వివరించిన విధానం. యద్యప్యసౌ సపార్శ్వ గతోరహో గతాం తథాపి తస్యాంగ్రియుగం నవం పదే పదే కా పిరమేత తత్పదాచ్ చలాపి యచ్రీర్ణ జహాతి కర్హి చేత్.
సో ఇక్కడ వాళ్ళకి కృష్ణుడు ఏ విధంగా కనబడుతున్నాడని చెప్తున్నారు. కృష్ణుని వాళ్ళకు దేవదేవ శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచి ఉన్నను ఆ దేవదేవుని అంగ్రి యుగ్మము వారికి నిత్య నూతనంగా తోచుచుండెను. చంచల స్వభావి అయిన లక్ష్మీదేవి అతని పాదపద్మంలో వీడలేకున్నచో ఒక మార ఆ పాదములకు శరణుజొచ్చిన పిమ్మట ఏ స్త్రీ అయిన ఎట్లు వాటికి దూరము కాగలదు. అంగ్రి యుగ్మము, అంగ్రి అంటే పాదములు అని అర్థం. అందుకే పంకజ అంగ్రి, పంకజ అంగ్రి. పంకజ అంటే కమలాలు, అలా కమలాలు అంటే పాదములు, పాద పద్మములు అని అర్థం. అంగ్రి యుగ్మం, యుగ్మం అంటే రెండు. కొంచెం ఇక్కడ వాళ్ళు భగవంతుడు ఏకాంత వాసానికి అవకాశం ఇచ్చినా సరే వాళ్ళు భగవంతుడి యొక్క శరీరాన్ని ఆలింగనం చేసుకోవడం బదులు పాదాలను ఆలింగనం చేసుకుంటూ కూర్చున్నారు. అందుకనే భక్తులందరూ కూడా శరణాగతులు అయినప్పుడు, శరణాగతి అంటేనే వాళ్ళు పాదపద్మంలో అన్న భావన కలిగి ఉంటారు. పాదపద్మాలనే ఎప్పుడు వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు ఎక్కువగా. ఆ పాదాల్లో ఉన్న గొప్పతనం అది. అది ఎటువంటి వారినైనా ఆకర్షిస్తాయి. రెండు రకాలుగా చెప్తారు, ఇక్కడ వర్ణన వస్తుంది. ఇక్కడ కూడా చెప్తున్నట్టుగా లక్ష్మీదేవి చంచలి, లక్ష్మీదేవి ఇంకో పేరు చంచల్. చంచల్ అంటే ఒక చోట ఉండండి అని. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒక చోట ఉండదు. అందుకనే ప్రతి సంవత్సరం ధనవంతుల యొక్క జాబితా మారిపోతూ ఉంటుంది. ఒకరోజు ఒక సంవత్సరం ఒకరైతే రెండో సంవత్సరం ఇంకొకరు ధనవంతులు ఉంటారు, మారుతూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఒక చోట ఉండదు. అటువంటి లక్ష్మీదేవి కూడా కృష్ణుని యొక్క పాదాల దగ్గరికి వచ్చేటప్పటికి స్థిరంగా కూర్చునిపోయింది, అచంచలం అయిపోయింది. అంచేత మన మనసు కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలకి మనం అంకితం చేస్తే మన మనసు కూడా స్థిరమైపోతుంది. అందుకనే మెడిటేషన్ ఎప్పుడు కూడా పాద పద్మాల మీదే ఉండాలని చెప్తాను. ఇంకొక చోట ఎక్కడ చదివాను, ఎక్కడ నాకు గుర్తులేదు, కానీ అక్కడ కృష్ణుని యొక్క పాద పద్మాలని అంటే దశమ స్కందాలు వస్తాయి అనుకుంటాను, గుర్తులేదు. అక్కడ దశమ స్కందంలో వస్తుంది. గోపికలే ప్రార్థన చేస్తుంటారు. దశమ స్కందంలో వస్తుంది ఏమనంటే, కృష్ణ నీ పాదాలను ఎవరు వదలగలరు? ఎందుకంటే లక్ష్మీదేవి నువ్వు స్థానం ఎక్కడిచ్చావు? హృదయం మీద ఇచ్చావు. హృదయం మీద స్థానం ఇచ్చినప్పుడు కూడా లక్ష్మీదేవి హృదయంలో ఉండకుండా కాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటుంది. అంటే ఆమె ఆకర్షణ నీ హృదయం మీద కంటే నీ పాద పద్మాల మీదే ఆకర్షణ ఎక్కువ ఉంది. అటువంటి పాదాలని మా తనువుల మీద పెట్టి మమ్మల్ని ఎంతో ఆనందపరిచి తృప్తిపరిచి ఈరోజు నువ్వు విడిపోయావా అని చెప్పి వాళ్ళు ధ్యానం చేస్తుంటారు. అంటే ఇక్కడ అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల మీద ఉన్న ఆకర్షణ ఏంటంటే అది లక్ష్మీదేవి స్థానం, ఇక్కడ హృదయం స్థానం ఇచ్చినా సరే అవి అక్కడ నివసించకుండా ఎప్పుడో పాదాల దగ్గర ఉండాలనుకుంటుంది, పాదాలు విడిచిపెట్టకూడదు అనుకుంటుంటుంది. కృష్ణుడి యొక్క పాదాలకు ఉన్న ఆకర్షణ ఏంటంటే చంచలి అయిన లక్ష్మీదేవిని కూడా అచంచలి చేసేస్తాడు. అటువంటి లక్ష్మీదేవికి స్థానం ఇక్కడ ఇచ్చినా సరే ఆ స్థానాన్ని కూడా అవి సాక్రిఫైస్ చేసి పాదాల దగ్గరే ఉండాలనుకుంటాం. దాన్ని బట్టి మనం పాదాల స్థానం ఎంత గొప్పది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మనం ఎప్పుడు కూడా మన యొక్క దర్శనం కానీ ఎప్పుడైనా పెద్దల దర్శనం ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు మన దర్శనం ఎప్పుడు కూడా పాదాల మీద ఉండాలి, పాద దర్శనం ఉండాలి. కానీ మనం ముఖ దర్శనంతో మొదలవుతాం. అందుకనే
లక్ష్మణుడు ఏనాడు కూడా సీతాదేవి యొక్క పాదాలు తప్ప వేరేదేం చూడలేదట. ఎప్పుడైతే సుగ్రీవుడు తీసుకొచ్చి చూపిస్తా నాకేం ఆభరణాలు దొరికాయి, ఒక స్త్రీ హే రామ్ హే లక్ష్మణ్ అనుకుంటూ అరుస్తూ ఇవి వదిలేసింది, ఇవి ఆభరణాలు కింద పడేసింది అని చెప్పి తీసుకొచ్చినప్పుడు రాముడు ఆ ఆభరణం చూసి ఏడుస్తుంటాడు. ఏడుస్తూ చూసి అంటాడు, లక్ష్మణ చూడు, ఇది ఆమె యొక్క గొలుసు, ఆ యొక్క కంకణాలు, ఆ యొక్క కడియాలు అని చెప్పి చెప్తుంటే లక్ష్మణుడు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే ఏమంటే అడుగుతాడు, నువ్వేంటి ఇంత బాధపడుతున్నావు అంటే ఇందులో నేను ఒక్కదాన్ని కూడా పోల్చుకోలేకపోతున్నానే అని. నేను ఒక్కదాన్నే పోల్చగలను, ఏంటంటే ఆమె యొక్క మువ్వలు. నేను ఆ పాదాలు తప్ప పైనకి ఎప్పుడు చూడలేదు ఆమెది. అంచేత ఆ ఒక్కదాన్నే నేను గుర్తించగలను, ఇంక దేన్ని గుర్తించలేను అని చెప్పి అని చెప్తాడు. సో ఈ విధంగా ఒక భక్తుడని కాదు, ఒక జూనియర్, ఒక నిమ్న స్థాయిలో ఉన్న ఒక భక్తుడు లేకపోతే ఏదైనా వ్యక్తి వారి యొక్క సుపీరియర్స్ మీద ఉన్న భక్తి ఎలాంటిదంటే పాదాల కంటే ఎక్కువ చూడడానికి లేదు. అది నిజమైన భక్తి. పంచేత భగవంతుని కూడా భగవంతుని దర్శనం ఎప్పుడు కూడా మనం ముఖాన్ని కంటే పాదాలు గుర్తించుకోవడమే చాలా అనుచితమైన విధానం. లేకపోతే అది అంటే పాదాల కన్నా గొప్పదనం అది. అంచేత వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆ పాదాలు చూస్తూ వాళ్ళు ఏంటి నిత్య నూతనముగా తోచుండను. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త భావనలు, కొత్త కొత్త ఇదియాలు ఫీల్ అవుతూ ఉన్నారు ఆ పాదాలు చూస్తూ. సో ఆ విధంగా వాళ్ళు ఆ పాదాలకు ఆకర్షించే పాదాలనే చూస్తూ ఉండిపోయారు. ఇక్కడ ప్రభుపాద వారు 2వ పారాగ్రాఫ్, ప్రకృతి రీత్యా జీవులు స్త్రీ స్వభావయుక్తులు, పురుషుడు లేదా భోక్త శ్రీకృష్ణుడే. అతని వివిధ శక్తుల వ్యక్తీకరణలన్నీను స్వభావ రీత్యా స్త్రీ నైజమును కలిగి ఉన్నవి. ప్రకృతి రీత్యా జీవులందరూ కూడా స్త్రీ స్వభావం. అందుకనే స్త్రీ స్వభావం ఏంటి? స్త్రీ భోగింపబడేది అని అర్థం స్త్రీ అంటే. అంటే మన జీవులందరూ కూడా భోగింపబడే వాళ్ళం, కానీ అటువంటి భోగింపబడే వాళ్ళం భోగించాలని కోరిక తెచ్చుకుంటున్నాం కాబట్టి మన మిథ్యాహంకారం. నిజమైన అహంకారం ఏంటి? ఎప్పుడైతే నేను భోగించబడాలి కృష్ణుడితోటి లేదా కృష్ణుడి యొక్క భక్తులతోటి అన్న భావనలు ఎవరైతే ఉంటారో అది నిజమైన అహంకారం. అలా కాకుండా ఎవరైతే నేను భోగించాలి అన్న భావనలో ఉంటారో అది మిథ్యాహంకారం. మిథ్య అంటే తప్పుడు అహంకారం, తప్పునేది, అసత్యం అని. సంచేత మనం అటువంటి మిథ్య అహంకారాలు ఉన్నాం. స్వభావ రీత్యా మనం ప్రకృతిలో ఉన్న సహజ స్వభావ రీత్యా జీవులందరూ కూడా స్త్రీ స్వభావం కలిగిన వాళ్ళు. స్త్రీ స్వభావం ఏంటి? వేరే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేది అని అర్థం. భోగింపబడేది, అనుభవింపబడేది. అంచేత మనం భోగింపబడాలి, మనం వేరే వాళ్ళకి ఆనందం ఇవ్వాలి. అది వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఎవరు పడతారు కాకుండా సుప్రీం ఎప్పుడైతే కృష్ణుడికి ఇస్తామో మన జీవితం ధన్యమైనట్టు. అందుకని ఇక్కడ వాళ్ళందరూ నిజమైన భోక్త కృష్ణుడే కాబట్టి, మిగతా వాళ్ళందరూ జీవులే కాబట్టి, మనం ఇంకొక జీవికి ఇచ్చిన ఒక జీవి ఇంకొక జీవి మనకు సేవ చేస్తున్నాం. మనం జీవుల విషయం మనం మర్చిపోలేనప్పుడు మనం కూడా భోగించలేం. అది మన కృష్ణుడికి పంపిస్తాం. లేకపోతే మనం మిథ్యాహంకారం వల్ల మనం భోక్తలు ఉన్న దీంట్లోకి వస్తాం. ఎందుకంటే మనం భోక్తలం కావు. భోక్తుడు ఏకైక భోక్త ఈ జగత్ మొత్తం మీద. జగత్ సృష్టి ఆధ్యాత్మిక భౌతిక సృష్టి మొత్తాన్ని అంతని కలుపుకుంటే ఒకే ఒక భోక్త ఉన్నాడు, అది శ్రీకృష్ణుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రతిరూపాలు కాబట్టి వాళ్ళెవరు కూడా
భోక్తలు కాలేరు, వాళ్ళందరూ జీవులే కాదు. అంటే జీవి ఎప్పుడు కూడా భోగించలేదు, భోగింపబడాలి. ఎవరైనా మనకి సేవ చేస్తున్నారు అంటే మనం భోగించాలనే తపంలో ఉంటే మనం తప్పుడు మిథ్యాహంకారంలో ఉన్నట్టే. ఒకవేళ మనకి ఎవరైనా సేవ చేస్తే ఆ సేవ మనం భగవంతుడికి అప్పచెప్పేయాలి, లేదా మన గురువులకు అప్పచెప్పాలి, గురు పరంపరకు అప్పచెప్పేయాలి. ఎందుకంటే మనం జీవులం కాబట్టి, మనం జీవులుగా భోగింపలేం కాబట్టి. మనం వెంటనే గురువు బాగా చేస్తే గురువు చేస్తే ఆడి గురువు చేస్తారు, అలాగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏనాడైతే మనం భోగించాలని ప్రయత్నిస్తామో అప్పుడు ఏమవుద్ది, మనం మిథ్యాహంకార బాధితులు అయిపోతాం. లాస్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాద వారు చెప్తున్నారు, మనం భగవంతుడి యొక్క నిత్య సేవకులం అయిపోవాలని చెప్పి. ఎలాగా? సాధారణంగా సేవా కార్యమున నియుక్తులైన జనులు ప్రభుత్వనందునో లేక రాజు క్రిందనో ఒక పదవిని కోరుచుందురు. విశ్వం యొక్క బాహ్యాంతరములలో ఉన్న సర్వమునకు శ్రీకృష్ణుడే దివ్యభోక్త గనుక అతని చేతనే నియుక్త కాబడుట నిక్కముగా ఆనందప్రదమైనది. ఒక మారు అటువంటి భగవాన్ దివ్య సేవ యందు నియుక్తులైన జీవి అట్టి కార్యం నుండి వైదొలగోరడు. భగవాన్ దివ్య సేవలో నియుక్తులగుటయే మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వమై ఉన్నది. అది మనుజునికి గొప్ప ఆనందము కలుగజేయగలదు. శ్రీకృష్ణుతో సంబంధం లేకుండా చంచలమైన లక్ష్మీదేవి అనుగ్రహమును పొందగోరుట వ్యర్థ కార్యము. ఇక్కడ ఎవరైనా సేవా కార్యాలు ఉంటే వాళ్ళంతా ఏం చేస్తారు? ఏదో పదవి కోరుకుంటూ ఉంటారు. ఏదైనా మనం ఈ సేవ చేయనట్టు వెంటనే మనం ఏంటో నేనే ఇన్ఛార్జ్ అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తాం. నాకు ఇచ్చారు, ఎవరైనా చేస్తారు, లేదు నాకు ఇచ్చారు, నాకు చెప్పారండి, నన్ను చేయమన్నారండి, మనం అప్పుడే కథనం మొదలు పెట్టేస్తాం. కానీ నిజానికి ఆ బాక్స్ మనం కాదు, భగవంతులు కాబట్టి, భగవంతుల బాక్స్ కాబట్టి మనం భోక్తులం కాదు. కాబట్టి మనం ఎప్పుడు భోగించాలన్న ఆనందం ఉండకూడదు. కాబట్టి భగవంతుడి సేవ చేయాలన్న ఆనందంలో ఉన్నప్పుడు ఆ ఆనందంలో మనం ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఒకవారు అటువంటి భగవాన్ దివ్య సేవను నియుక్తులైన జీవి అట్టి కార్యాన్ని వైదొలగోరడు. ఒకసారి మనం అటువంటి భగవంతుడి సేవలో మనం నియుక్తులు అయిపోతే సరైన భావంలో మళ్ళీ వైదొలగాలనే కోరిక ఎప్పటికీ రాదు. ఇది మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వమే ఒకటి. ఆ పూర్ణత్వం మనుషులకి గొప్ప ఆనందాన్ని కలుగజేస్తుంది. అంచేత శ్రీకృష్ణ సంబంధం లేకుండా చంచలైన లక్ష్మీదేవి అనుగ్రహం పొందగోరుట వ్యర్థ కార్యము. మనం కృష్ణుని యొక్క కృప లేకుండా లక్ష్మీదేవి కృపను పొందాలనుకోవడం, లేదా పొందడానికి ప్రయత్నించడం వ్యర్థమైన కార్యం. ఎప్పుడైతే మన కృష్ణుని యొక్క కృపను మనం పొందుతామో, కృష్ణుని యొక్క పాదాలని మన ఇంట్లోనో మన హృదయంలోనో పెట్టించుకున్నామంటే లక్ష్మీదేవి కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఆ పాదాలు వదిలిపోవట్లేదు. వాళ్ళ కోసం లక్ష్మీదేవి కాదు, కృష్ణుని పాదాలు పెట్టుకుంటే ఈ గోపికలు రాను రాధరాని యశోదమ్మతో అందరూ కూడా వచ్చేస్తారు. ఆ విధంగా నెక్స్ట్. సో అక్కడ అయితే ఈ విధంగా వాళ్ళు కృష్ణుని చూస్తూ ఉన్నారు, కృష్ణుడు వాళ్ళు కూడా చూస్తున్నాడు. అప్పుడు ఆ చూపుడు ఏం చేస్తాయి?
కృష్ణుడు అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, రాణులు ఏ విధంగా వాళ్ళు తప్పిపోతున్నారు అని. ఆ కృష్ణుడి యొక్క చూపు ఏం చేస్తుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో నెక్స్ట్ శ్లోకాలు వర్ణిస్తున్నారు. ఏవం నృపాణాం క్షితిభార జన్మనా అక్షౌహిణీభి పరివృత్త తేజసాం విధాయ వైర్యం స్వసనో యథానలం మితో వదేనో పరతో నిరాయుధః. రథ గజ తురగ పదాతిదళ సైన్య బలములతో విర్రవీగి భారముగా మారినట్టి రాజులను రథ గజ తురగ పదాతిదళ సైన్య బలంతో విర్రవీగి భూభారముగా మారినట్టి రాజులను వధించి శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనం పొందెను. వెదురు పొదల యందు రాపిడిని సృష్టించి తద్వారా అగ్నిని ప్రజ్వరిల్లజేయు వాయురీతి ఆ దేవదేవుడు ఎవరి పక్షములను యుద్ధము చేయక కేవలము శక్తిమంతులైన రాజుల మడమ వైరము కలిగించగా వారు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తారు. సో ఇక్కడ భగవంతుడు ఎందుకు అవతరించాడు? భూభారం తగ్గించడం కోసం. భూభారం అంటే ఏంటి? భూమి ఏ విధంగా భారం అయిపోయింది. రాజులందరూ కూడా రథ గజ తురగ అంటే గుర్రాలండి. గుర్రాలు. గుర్రాలు పదాతిదళ సైన్యంతో వాళ్ళు విర్రవీగిపోయారు. అంటే వాళ్ళ బలం అన్నది ఏంటంటే, పూర్వం బలం అన్నది ఎలాగుండేది కాదు. బలం అనేది గోవులను ఎంత సంరక్షిస్తున్నారు, బ్రాహ్మణులు ఎంత సంరక్షిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఒక రాజు యొక్క గొప్పతనం ఆధారపడి ఉండేది. కానీ అది రాను క్రమేణా ఏమైంది, ఈ బలాల మీద ఆధారపడిపోయింది. గజబలం, రథబలం, అశ్వబలం, లేదంటే పదాతిదళం. ఈ బలంతో వాళ్ళు గొప్ప వాళ్ళుగా అయిపోయారు. అటువంటి వాళ్ళని ఆయన ఏ విధంగా సంహరించాడు? వాళ్ళ మధ్య వైరాన్ని తీసుకొచ్చారు. ఒక వెదురు బద్ద ఇంకొక వెదురు బద్ద రెండు ఇలా కొంటే ఏమీ లేదు. ఆ రెండు ఎప్పుడు రాసుకుంటాయో ఆ వేడికి అగ్గిపుట్టి మంట ఇద్దరు నాశనం అయిపోతారు. సో అదే విధంగా ఒక రాజు ఇంకొక రాజు ఇద్దరు కూడా ఊరిక పిచ్చి వెళ్ళిపోతున్నారు. వారి యొక్క బలంతో, సైనిక బలం లేదా దళాది బలం ఏదైతే అది. దాని కారణంగా కృష్ణుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ చేసి వాళ్ళందరూ నాశనం చేశాడు. అదేవిధంగా ఈ మహాభారత యుద్ధంలో అటువంటి వాళ్ళందరినీ రెండు పక్షాలు తీసుకొచ్చారు. కొంతమంది ఈ పక్షంలో తీసుకొచ్చాడు, కొంతమంది ఆ పక్షంలో తీసుకొచ్చాడు. అంటే పాండవుల పక్షంలో చేసిన వాళ్ళు ధర్మపరాయణులు లేదా ధర్మ పక్షంలో యుద్ధం చేస్తున్నప్పటికి కూడా వాళ్ళు కూడా ఎవరిని బతకనివ్వలేదు కృష్ణుడు. వాళ్ళు కూడా సంహరించేశాడు. అంచేత మనం భగవంతుని యొక్క ఆశ్రయంలో లేకపోతే, భగవంతుని యొక్క ధ్యానం లేకుండా భౌతిక విషయాల మీద, మన లౌకిక విషయాల మీద ఆధారపడి గరితనం అయిపోతే ఏం చేస్తాడు భగవంతుడు? ఇంకొకరిని పుట్టిస్తాడు అన్నట్టు. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ తెచ్చి ఇద్దరు నాశనం చేస్తాడు. సో ఆ విధంగా భగవంతుడు ఇరు పక్షాల మధ్య, అందుకని ఇక్కడ కౌరవులు పాండవులు తెచ్చి కొంతమంది కౌరవుల పక్షాన కొంతమంది పాండవుల పక్షాన చేరేట్టు చేసి ఇద్దరిని నాశనం చేసి పెట్టారు. ప్రభుపాద రాస్తున్నారు, ప్రభుపాద దురదృష్టవశాత్తుగా మాయాశక్తి మోహతులైన జీవుడు త్రిగుణములకు లోనే మిథ్యా భోగిగా తయారవుచున్నాడు. భగవంతుడు ఈ త్రిగుణాల ప్రభావం వల్ల మనిషి అవుతున్నాడు మిథ్యాహంకారంగా మారి.
తాను భగవాన్ కావాలను మిథ్యా భావనచే గర్వితుడు గర్వితుడయ్యేది మోహగ్రస్త జీవుడు తన భౌతిక శక్తిని పలు కర్మల ద్వారా పలు విధములుగా వృద్ధి చేసి యత్నించుచు భూభారములుగా మారును. తాను భగవాన్ కావాలని నిత్యాభావంచే గర్వితుడయ్యేది మోహగ్రస్త జీవుడు తన భౌతిక శక్తిని పలు కర్మల ద్వారా పలు విధములుగా వృద్ధి చేసుకుని ఎత్తించి భూభారంగా మారుతాడు. అంతటి సాధువులైన వారు జీవించుటకే యోగ్యము కానట్టి రీతిలో భూమి మారిపోవును. భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడు ఈ సృష్టికర్త, భగవంతుడే ఈ తండ్రి ప్రభు అన్న విషయాలు మర్చిపోతాం. అప్పుడు ఆ మిథ్యాహంకారం అనేవద్ది, ఆ జీవి తనే భగవంతుడు అయిపోయి తనే భోగించడానికి ప్రయత్నిస్తాడు. ఆ భోగించే కార్యకలాపాల్లో కార్యంలో ఎన్నో రకరకాలైన పథకాలని ఇది చేసుకుంటాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వీటిల్లో ఏది కూడా సఫలం అవ్వదు. ఎందుకంటే అల్టిమేట్గా భగవంతుడి యొక్క ప్రకృతి భగవంతుడి యొక్క ఆధీనంలో జరుగుతుంది. కాబట్టి భగవంతుడు కాని జీవుడు భగవంతుడు అవ్వాలని ప్రయత్నించినప్పుడు ప్రకృతి ఏం చేస్తే ఆయన ఎప్పుడు ఓడిస్తూనే ఉంటారు. అయినా సరే వీళ్ళు పట్టు విడని విక్రమార్కుల్లాగా చేస్తూనే ఉంటారు. ఆ చేయడంలో వాళ్ళు ఏంటంటే ఇంక పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్న చూడరు. ఎవరిసేపు తన కార్యం నాది సాధించాలి, ఆ స్వార్థపూరితమైన దీంతో చేస్తూ దాన్ని వాళ్ళు భూమికి భారంగా తయారైపోతారు. దాంట్లో కొన్నిసార్లు ధర్మాన్ని వదిలేస్తారు, తన నియమానికి పిండోదకాలు ఇస్తారు, రకరకాలుగా చేసి మొత్తం మీద ఏదైతే సాధించాలని తపల్లో అన్నింటినీ వదిలిపెట్టుకుంటారు. ఎప్పుడైతే భగవంతుడి భూభారం అంటే ఏంటంటే జనాలు పెరిగిపోవడం కాదు. భూభారం అంటే నాస్తిక స్వభావం లేదా అసుర స్వభావంతో ఉన్న వాళ్ళందరూ భూభారం కదా. భక్తులు కోట్లు ఉన్నా సరే అది భూభారం కాదు. భూమి చక్కగా వాళ్ళందరికీ మంచి ఏర్పాట్లు చేస్తారు. భూభారం కాదు, భూమిక వాళ్ళకి కావాల్సిన సంపదలన్నింటినీ సప్లై చేస్తుంది. మన 4వ సంవత్సరంలో చదువుతాం, పృథు మహారాజు రాజు అయినప్పుడు కూడా భూమి పంటలు ఇవ్వడం మానేస్తుంది. పృథు మహారాజు అడుగుతాడు, ఎందుకు ఇవ్వడం లేదు, నేను దండిస్తాను చూడని చెప్పి. ఇప్పుడు అంటే అది ఎలాగివ్వగలరు, వీళ్ళందరూ ఇంత ఇదైపోయారు, భ్రష్టులు అయిపోయారు, నాకు భూభారం అయిపోయారు. మన సైన్స్ ప్రకారం చూసుకున్నా అప్పటికంటే ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు. అంచేది మనం భూభారం అంటే ఏంటంటే శాస్త్రానుసారం నడుచుకోని వాళ్ళందరూ కూడా భూభారమే. అది ఒక్కడున్నా సరే భూభారమే. శాస్త్రానుసారం నడుచుకునే వాళ్ళు 1,000,000 మంది ఉన్న కంటే శాస్త్రానుసారం నడుచుకునే వాళ్ళు 10 మంది ఉంటే 10 మంది భూభారం ఎక్కువ. భూభారం ఇది లెక్క. భూమికి భారం అటువంటి వాళ్ళని మొయ్యు. అందుకే పృథు మహారాజు అడిగినప్పుడు భూదేవి చెప్తుంది, ఇటువంటి ఆ భ్రష్టులకి నేను ఎలాగిస్తాను, నేను ఇవ్వలేనంటది. అంటే అప్పుడు అంటాడు, నా ఆజ్ఞ, వారితో నీకు సంబంధం, నేను ఆజ్ఞాపించాను ఇమ్మని, నా ఆజ్ఞ ప్రకారం నువ్వు ఇవ్వని చెప్తావు. ఆ భూభారంగా మారిన వాళ్ళ కార్యాల వల్ల సాధుజనులు కూడా ఇబ్బంది పడుతుంటారు. సాధుజనులు కూడా భూమి మీద నివసించడానికి బాధపడుతూ ఉంటారు. అందుకనే ఈ రోజుల్లో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటే అది పెద్ద అది సిటీల్లో కంటే కష్టతరమైంది. ఎందుకంటే అక్కడ అడవులన్నీ కూడా ఎవరు కబ్జా చేసి కూర్చున్నారు, నక్సలైట్లు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, వీళ్ళందరూ కూడా కబ్జా చేసి కూర్చున్నారు. ఎవరు ఏ మూల నుంచి కాడుస్తారో తెలియదు. అటువంటి పరిస్థితులు అయిపోయాయి. సాధుజనులకి
సరైన ప్రదేశం లేకుండా పోయింది. ఎందుకని? మోహగ్రస్త స్థితిలో ఉన్న జీవుడు తనకు తానే ప్రభువుగా గుర్తించుకుని ఆ ప్రభువుగా భోగించాలనే తపనలో చేస్తున్న కార్యాల వల్ల భూభారంగా మారి తను భూభారమే కాకుండా సాధుజనులు కూడా భూమి మీద నివసించుకొని చేసేటట్టుగా మారి ఆయన కార్యాలన్నీ రూపకల్పన చేసుకుంటుంటాడు. అయితే ఇటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు భగవంతుడు ఏ విధంగా చేస్తాడు అది చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాను తన అంతరంగ శక్తి ద్వారా అవతరించును. వెదురు పొదల రాపిడిచే వాయువు అరణ్యమున అగ్నిని సృష్టించినట్లు అతడు వాంఛితుడైన రాజుల ఎవరి పక్షమును వహింపక తన శక్తి ద్వారా పాలకుల నడుమ వైరము కల్పించును. అరణ్యమందు దావాగ్ని అప్రయత్నంగా వాయువుచే ప్రజ్వలించినట్లు శ్రీకృష్ణ భగవానుడు అగోచరము ప్రణాళిక వివిధ రాజకీయ నాయకుల బృందముల నడుమ వైరము సంభవించును. ఈ విధంగా ఆ వైరాలు కల్పించి అందరినీ నాశనం చేసేస్తారు. అటు ఇటు ఒకటే కాదు. సో ఈ విధంగా భగవంతుడు తన అంతరంగ శక్తి ద్వారా మనం వెదురుబద్దుల రాపిడి వల్ల వెలుగ తెలియదు ఆ విధంగా అది ఎప్పటి వరకు ఉంటాయి. అంతేగాక జీవులందరూ ఆ దేవదేవుని భక్తితో సేవ చేయడం అనురక్తులు కానంత వరకు అది కొనసాగుతూనే ఉండను. ఈ యుద్ధాలు కానీ ఈ ఫైటింగ్ ఇవన్నీ ఎప్పటి వరకు జరుగుతాయి? ఎప్పటి వరకు అయితే జీవులందరూ కూడా భగవంతుని భక్తులు అవ్వరు. అప్పటి వరకు ఇలాగా కొట్లాడుకుంటూనే ఉంటారు. ఈ విషయం భగవద్గీత 7:14 యందు విస్తముగా వివరించబడినది. దైవీమాయ నాశక్తి అయినదనే పరతంత్రులైన జీవులకు త్రిగుణములను అధిగమించుట అసాధ్య కార్యము. కానీ నాకు శరణొచ్చిన వారు మాయా సముద్రమును సులభముగా దాటగలరు. అంచేత దైవీ మాయ అంటే ఈ ప్రకృతి మాయ అది బాహ్య శక్తి, దైవీ మాయ అనేది అంతరంగ శక్తి. రెండు కూడా భగవంతుడి శక్తులే కాబట్టి ఆ రెండింటి ఆధ్వర్యంలో మనం ఉంటాం కదా. తటస్థ శక్తి మనం ఎప్పుడు కూడా దీన్ని ఆ శక్తిని అధిగమించలేదు కృష్ణ యొక్క సహాయం లేకుండా మన శక్తితో. అదే చెప్తున్నారు, దైవమాయ నా శక్తి అయినందున పరతంత్ర జీవులు త్రిగుణం అధిగించడం అసాధ్య కార్యము. వాళ్ళు జీవులు ఎప్పుడు కూడా త్రిగుణాలని అధిగమించలేరు. కానీ నన్ను శరణు తెచ్చిన వారు మాయా సముద్రంలో సులభంగా దాటగలరు. ఎవరైతే శరణు తెస్తారో వాళ్ళు ఈ మాయా సముద్రాన్ని సులువుగా దాటుతారు అని చెప్పి కృష్ణుడు శరణాగతి భగవద్గీత 7:14 శ్లోకంలో చెప్తున్నారు. సో ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాల్ వారు మెటీరియలిస్ట్ పర్సన్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయని చెప్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు వినాశకర కార్యములందు నియుక్తులైన వారు శ్రీకృష్ణ భగవాన్ని శరణొచ్చగలరు. ఇక్కడ ఈ యాక్టివిటీస్ ఫస్ట్ వినాశ కార్యములందు నియుక్తులు అవుతారు, అదొకటి. రెండవది శ్రీకృష్ణ భగవాను శరణు పొందజాలరు, రెండోది. వాళ్ళు మూడోది మొదటి తరగతి చెందిన మూడులు, ఫస్ట్ క్లాస్ రాస్కెల్స్, నరాధములు, లోయెస్ట్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్. బాహ్యము విద్యా పారంగతులుగా తోచినను జ్ఞానము హరింపబడిన వారే ఇందురు. మాయాపహృత జ్ఞాన. వాళ్ళందరూ బాహ్యం ఎంతో జ్ఞానవంతులా కనబడినప్పుడు కూడా నిజానికి అది ఆ జ్ఞానానికి అంతానికి అర్థం లేదు.
ఆరోది భగవాను దివ్యశక్తిచే దివ్యశక్తిని ఎదిరించుతుంటారు. సదా అసుర భావన కలిగి ఉంటారు. సంపూర్ణ భౌతికత్వమునే కలిగి ఉంటారు. సదా లౌశక్తి సామర్థ్యములచే వాంఛించుచు జీవశక్తిని కూర్చుని జ్ఞానం లేనందున నిస్సందేహంగా మొదటి తరగతి మూడులై ఉందరు. సంపూర్ణ భౌతికత్వంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా లౌకిక శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా తన ఆధీనం పెట్టుకోవాలన్న దీంట్లో ఉంటూ ఎలా అసలు నిజంగా జీవుడు ఉన్నవాడు ఏ విధంగా జీవించాలి అన్న జ్ఞానం లేకపోవడం వల్ల ఎప్పుడు పెత్తనం చెలాయించడం, దాంట్లో పెత్తనం చెలాయిస్తూ వాళ్ళు తమ జీవితాన్ని ఆనందమైన నుంచి సుఖమైన నుంచి దుఃఖమైన చేసుకుంటుంటారు. లాస్ట్ దివ్యముగా ఆధ్యాత్మిక జ్ఞాన శాస్త్రం నెరుగనందున వారు దేవునితో పాటుగా అంతరించేది భౌతిక జ్ఞానం నందే ప్రతులై ఎందురు. ఇలాగ 10 రకాలని చెప్పారు. ఏంటి ఫస్ట్ది వినాశకర కార్యాలు చేస్తారు, కృష్ణ భగవాన్ శరణంగా పొందరు, ఫస్ట్ క్లాస్ మొదటి తరగతి మూడులు, నరాధములు, బాహ్యములకు విద్యావంతులుగా గోచరను, జ్ఞానము అపహరింపబడిన వారే ఉంటారు, భగవాన్ దివ్యశక్తినే ఎదిరించాలనుకుంటారు, అసురభావాన్ని కలిగి ఉంటారు, సంపూర్ణంగా భౌతికత్వమే కలిగి ఉంటారు. వాళ్ళు లౌకిక శక్తి సామర్థ్యం వాంఛించు జీవశక్తిని గురించి జ్ఞానం లేనందున వాళ్ళు నిస్సందేహంగా ఎప్పుడు కూడా లౌకికమైన సుఖాల కోసం చూస్తుంటారు. కాబట్టి నిజమైన ఆనందం ఏంటని తెలుసుకోక వాళ్ళు తమ జీవితాలు వ్యర్థం చేసుకునే మూర్ఖులు. 10వది దివ్యమగు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం లేనందువల్ల వాళ్ళు దేహంతో పాటు అంతరించే భౌతిక జ్ఞానం అనేది రతులై ఉంటారు. ఈ సైన్స్ అంతా కూడా వాళ్ళు ఉన్నంతసేపు రీసెర్చ్ ఒకసారి ఒక సైంటిస్ట్ వెళ్ళిపోయాడంటే మొత్తం మూతపడతారు. అదేవిధంగా వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే లాస్ట్ది వాళ్ళు పతనాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు ఈ విధంగా. సో ఇవన్నీ వాళ్ళ ఒక నరాధం యొక్క యాక్టివిటీస్, లేదంటే మెటీరియలిస్టిక్ పీపుల్ యొక్క యాక్టివిటీస్. సో అటువంటి వాటిల్లో మనం పడకూడదు. సో ఈ విధంగా ఈ 4 శ్లోకాలు రాణి యొక్క భావనలు ఏ విధంగా ఉన్నాయనేది వివరించారు. ఇప్పుడు 35 నుంచి 39 వరకు ఇక భగవంతుడు రాణులు ఏ విధంగా వాళ్ళు ఒకరితో ఒకరు చేసుకున్నారు అన్న విషయాన్ని మనం వచ్చేవారు రేపు మనం చర్చిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో చెప్పుకున్నప్పుడు. ఎవరి ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు, వినిపిస్తుందా ప్రభు? అదే ప్రభు, యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం రోజు. అంటే ఇప్పుడు అంటే మనం అన్ని టాపిక్స్ వింటున్నాం. ఇప్పుడు భక్తి గురించి విన్నా కూడా, ఫిలాసాఫికల్ విన్నా కూడా పెద్ద ఏమీ అంత సీరియస్గా అనిపించదు. కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు కృష్ణుడు రాణులతో చేసిన బిహేవియర్ కానీ, లేకపోతే ఇప్పుడు మన గోపికలు చేసిన బిహేవియర్ చూసినప్పుడు కొన్నిసార్లు మైండ్ క్రిటికల్గా అయిపోతుంది. ఎందుకంటే మనం చాలా డిఫరెంట్ థింగ్స్ చూసుంటాం లైఫ్లో. సో మన మైండ్ ఎట్లా అంటే ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది ప్రభుజీ. ఒక కైండ్ ఆఫ్ లస్ట్ఫుల్ యాక్టివిటీస్ లాగా అనిపిస్తుంటది కొన్నిసార్లు.
సో అది ఎట్లా అవాయిడ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు పూజ. అంటే ఎప్పుడు అంటే నేను ఈ టాపిక్స్ ఎప్పుడు అంటే నేను మామూలుగా మాట్లాడడానికి కూడా కొంచెం నాకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంటది ఎప్పుడు. కానీ చాలా మంది చాలా ఎక్స్ట్రాటిక్ గా ఫీల్ అవుతుంటారు. అది ఎట్లా అని చెప్పి నాకు కన్ఫ్యూజన్ ఉంది బ్రో. మన స్థాయిలో ఇప్పుడు వినాల్సిన అవసరం లేదు, ఓకే. ఎందుకంటే మనం ఇంకా అంత శుద్ధమైన స్థితిలో లేము కాబట్టి. ఒకటి ఏంటంటే, అందుకనే వాటిని వినాలని కంటే వాటికంటే ముందు భగవంతుడి యొక్క గుణగానం ఏంటన్నది మనం వినాలి. భగవంతుడు ఎంత గొప్పవాడు అన్నది విన్నప్పుడు మనం తర్వాత వాళ్ళని అర్థం చేసుకుంటాం. లేకపోతే మనం కూడా ఈ మనం అన్నట్టుగా ఈ కామవాసంలోకి వెళ్ళిపోయి కామభావంతో దాన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తుంటాం. అందుకనే ప్రభుపాద వారు ఎక్కడ కూడా రాసలీల కోసం ఎక్కడ చర్చించడం కానీ, అంటే రాయడం రాశారు కానీ ఎక్కడ లెక్చర్లు ఇవ్వడం కానీ ఇటువంటి చేయలేదు. ఎందుకంటే ప్రభుపాద వారికి అటువంటి భావన వస్తాయని కాదు, విన్నవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోతే అపార్థం అయిపోతుంది. అది కృష్ణ కథ బదులు కామకథ అయిపోతుంది. అందుకని మనం వాటిని ఎక్కువగా మనం చర్చించాల్సిన అవసరం లేదు, దాన్ని ఇది చేసిన అవసరం లేదు. భగవంతుడి యొక్క గుణగానం గొప్పతనాన్ని మనం చేసుకున్నప్పుడు కొన్ని రోజులు పోయాక మనకు అసలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తెలుసుకుని దాన్ని రిలీజ్ చేసే భాగ్యం మనకి భగవంతుడు కల్పిస్తాం. ఫస్ట్ సో అప్పటిదాకా ప్రభుజీ మనం జస్ట్ భాగవతం ఇట్లాంటి టాపిక్ వస్తే మనం జస్ట్ రీడ్ చేసుకుని ముందుకెళ్ళిపోవడం. జస్ట్ అంతే తప్ప ఊరిక కంటెంప్లేషన్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఎవరికి ప్రశ్నలు అది కాదు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद जय की जय. जय वांछा कल्पतरुभ्यश्च कृपा कल्पतरुभ्यश्च पितानां भक्तानां पावनेभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. जय హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण.